ఇక ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో హిమాయత్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారింది. దీంతో హిమాయత్ సాగర్ 8 గేట్లను 3 అడుగుల చొప్పున ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ఇలాగే వరద కంటిన్యూ అయితే హిమాయత్ సాగర్ వరద గేట్లు అన్నింటిని ఎత్తేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలనీలు, బస్తీలు, మూసి పరివాహిక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. నగరంలో హైదరాబాద్ నగరంలో గత వారం రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కూడా హిమాయత్ సాగర్ కి పెద్ద ఎత్తున వరద పోటెత్తుంది. సో దీంతో ఇప్పుడు హిమాయత్ సాగర్ పూర్తి స్థాయిలో నిండుకుండగా మారింది. ఇప్పటికే 3 రోజుల నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. సో ఫస్ట్ మొదటి ఒక గేట్ ద్వారా కిందికి వదిలిన నీటిని క్రమంగా పెంచుతున్నారు. సో ఇప్పుడు తాజాగా వరద ప్రవాహం పెరగడంతో హిమాయత్ సాగర్ కు సంబంధించి ఉన్నటువంటి అన్ని గేట్లు పూర్తిగా 8 గేట్లు ఎత్తి 3 ఫీట్లు అడుగు ఎత్తుకు ఎత్తేసి నీటిని అంతా కూడా దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ పరిధికి సంబంధించి మూసి పరివాహకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు అప్రమత్తం చేస్తా ఉన్నారు అధికార యంత్రాంగం. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక ఉంది. సో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇంకా ఈ హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం పెరగడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతం కిందికి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటుగా ఎక్కడైతే దిగువ ప్రాంతానికి సంబంధించి లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి మూసికి సంబంధించినటువంటి అక్కడ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కాలనీలో బస్తీలకు సంబంధించి అధికారులు వెళ్లి ఆయా బస్తీలో కాలనీలో ముంపు గురి అవకాశంలో హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అదే సందర్భంలో హిమాయత్ సాగర్ దాటి వెళ్తున్న అక్కడ ఉన్నటువంటి రోడ్లపై దాటి వెళ్లే వారికి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది వాహనాల ద్వారా 2 వీలర్ ద్వారా వెళ్లే క్రమంలో వాటిని ఆ వరద నీటిని తోచుకొని మరి సాహసం చేసి బయటకు వెళ్లాలని అనుకుంటున్నారు, రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అట్లా వరద ప్రవాహంతో ఆటలు ఆడొద్దు. ఎందుకంటే తెలిసి తెలియక ఏదో అంటే అత్యుత్సాహంతో మీరు చేసే ఏదైతే ప్రయాణం ఉందో అది మీ ప్రాణాలతో చెలగాటం అన్నట్టు అవుతా ఉంది. సో గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఆ వరద ప్రవాహం ఊహించలేము. ఒక్కసారిగా పోటెత్తే అట్లా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ప్రాణాలను తెగించి ఇలాంటి ప్రయాణాలు చేయకూడదు. మరి అత్యవసరం అయితే ఆల్టర్నేట్ చూసుకోవడం తప్ప ఇలాంటివి అస్సలే చేయకూడదని చెప్పేసి ముఖ్యంగా ఈ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. గత నగరంలో ఇటీవల కాలంలో చూసినా వరద ప్రవాహానికి కొన్ని వెహికల్స్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి పొరపాటున అట్లాంటి పరిస్థితి చేయొద్దు. ఎందుకంటే హిమాయత్ సాగర్ సంబంధించి ఇంకా వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. సో దిగువకు నీటి వదులుతున్న క్రమంలో రోడ్డు దాటేందుకు కావచ్చు, లేకుంటే కిందికి ఉన్నటువంటి వరద నీటిలో ఎట్టి పరిస్థితుల్లో లేనిపోని సాహసాలు చేయకూడదని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ నిండుకుండలా ఉండడంతో కొంత పర్యాటకులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అక్కడ చూడడానికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఎట్టి పరిస్థితుల్లో అయినా హిమాయత్ సాగర్ వైపు రాకుండా ఉండడమే మేలు. ఎందుకంటే ఆ వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. సో కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తే అనవసరంగా ఇరుక్కుపోతారు. అక్కడికి వచ్చి వరదలు పెరిగే అవకాశం ఉంది, అంటే వర్షంగిన పడుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఆదివారం వరకు అటువైపు హిమాయత్ సాగర్ వైపు రాకుండా ఉండడమే మేలు అని చెప్పేసి కూడా కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరద ప్రవాహం పెరగడము, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారడం, నీటికి దిగువకు వదలడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా నగరానికి, హైదరాబాద్ నగరానికి ఈ రోజు రేపు కూడా ఈ రోజు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటే నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు ఈ యొక్క వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, లేనిపోని సాహసాలు, లేనిపోని అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఇబ్బందులు పడవద్దు అని చెప్పేసి కూడా ఇటు అధికార యంత్రాంగం చెప్తా ఉంది. సో మనం చూస్తా ఉన్నాం నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదంతా కూడా హిమాయత్ సాగర్ చేరుతా ఉంది. సో ఇప్పటికే హిమాయత్ సాగర్ కు సంబంధించి పలుసార్లు గేట్లు ఎత్తారు. ఇప్పుడు అన్ని గేట్లు కూడా దాదాపు 8 గేట్లు వదులుతుండడంతో 3 అడుగుల ఎత్తుకు గేట్లను ఎత్తేసి దిగువకు నీటి వదులుతుండడంతో వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. సో దిగువకు వరద వచ్చి చేరుతుంది. కాబట్టి లోతట్ట ప్రాంతాలు ఖచ్చితంగా హై అలర్ట్ గా ఉండాల్సిందని చెప్పేసి అధికారులు చెప్తాను. కొన్ని కాలనీలకైతే అధికారులు స్వయాన వెళ్లి ఆ కాలనీలో బస్తీలో అది మున్సిపల్ సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ సంబంధించిన అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు.
లోతట్టుకు సంబంధించి అక్కడ వరద ప్రవాహం హిమాయత్ సాగర్ నుంచి పెద్ద ఎత్తున భారీ వరద వస్తుంది, అన్ని గేట్లు ఎత్తేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వరద ప్రవాహం పెరిగి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. సో అక్కడ మొత్తంగా ఇప్పుడు నగరంలో హిమాయత్ సాగర్ అంటే మూసీ పరివాహకం లోతట్టు ప్రాంతాలంతా హై అలర్ట్ గా ఉన్నారు. సో ఇప్పటికే ప్రభుత్వం ఇవన్నీ అంచనా వేసే ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి 3-4 రోజుల నుంచి సమీక్షలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికార యంత్రాంగం సంబంధించి కొన్ని సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి వరద ప్రవాహం ముప్పు గురయ్యే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, అదే విధంగా ముందుగానే డిజాస్టర్ బృందాలను అక్కడ ఉంచి ఏదైనా పరిస్థితి అనివార్యంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు వరద ముంపు గురైనా లేకుంటే వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కొంత వీలైనంత వరకు త్వరగా అలర్ట్ అయ్యేందుకు ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్ గా కొంత జోన్లను క్రియేట్ చేసి ఆ జోన్లకు ప్రత్యేక బృందాలను కూడా ఆ ప్రభుత్వం అలర్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మూసి సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి హై అలర్ట్ గా ఉంది. ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే కొన్ని డిజాస్టర్ బృందాలను కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూనే మొత్తంగా కూడా ముంపు నుంచి వీళ్ళంతా ఎక్కువ మందిని కాపాడాలి, అదేవిధంగా ముంపు నుంచి అందరినీ కూడా కాపాడాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అధికార యంత్రాంగం ఉందని చెప్పవచ్చు. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.